ఓం శ్రీ కామాక్షయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. భగవద్భక్తులారా, సనాతన ధర్మం ప్రవచనాలనే మా ఛానల్ ద్వారా శ్రీ మూక పంచశతిలోని ఆర్యాశతకంలోని శ్లోకాలను అవగాహన చేసుకుంటున్నాం. మూక పంచశతి శ్రీ మూక కవి శ్రీ కంచి కామాక్షి తల్లి యొక్క దివ్య అనుగ్రహంతో మనకు అమ్మవారి ప్రాభవాన్ని ఈ 500 శ్లోకాలలో అనుగ్రహించారు. అందులో మొట్టమొదటిది ఆర్యాశతకం. ఆర్య అంటే అమ్మ, అమ్మ అంటే శ్రేష్టమైనది, మంగళప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ప్రాప్తింపచేసేది. భగవద్భక్తులారా, శ్రీ కంచి కామాక్షి యొక్క ప్రాభవాన్ని తెలుసుకుంటున్న దివ్య సందర్భంలో అదిగో ఆ తల్లి మనందరికీ కూడా తెలియచేస్తోంది ఏమిటంటే, ఆ తల్లి యొక్క కరుణను గనక మనం పొందితే విశేషమైనటువంటి జ్ఞాన జ్యోతులను ఆ తల్లి ప్రకాశింపచేస్తారు. ఆ జ్ఞాన జ్యోతుల ద్వారా ఆ తల్లి యొక్క పాద పద్మాల వద్దకు చేరుకునే రాజమార్గం సుగమమవుతుంది. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురు గుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురు గుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి మంగళచరణి. బాధాకరీ భవాబ్ధే రాధారాంభోరుహేషు విహరంతి ఆధారీకృత కాంచీం బోధామృతవీచిమేవ విమృశామః. బాధాకరీం భవాబ్ధేం రాధారాంభోరుహేషు విహరంతి ఆధారీకృత కాంచీం బోధామృతవీచిమేవ విమృశామః. సంసారమనే సముద్రాన్ని దాటించే శక్తి ఎవరికుంది అంటే ఆ తల్లికి మాత్రమే. మూలాధారాది కమల సమూహాలలో విహరించే తల్లి కామాక్షి అమ్మా, జ్ఞానామృత తరంగానివి నీవు. కంచి పట్టణాన్ని ఆధారం చేసుకుని వెలసిన నిన్ను మాటి మాటికి నిమిష నిమిషము ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలోనూ స్మరించి తరించేటువంటి అదృష్టాన్ని నాకు అనుగ్రహించు తల్లి. కలయాం యంత శశధర కలయాంకిత మౌళి అమల చిద్వలయాం ఆలయామాగమ పీఠి నిలయాం వలయాంక సుందరి అంబాం. చంద్రకళ చేత అలంకరించబడినటువంటి సిగకలదాన స్వచ్ఛమైనటువంటి జ్ఞాన స్వరూపిణివే తల్లి. అవినాశిని ఆగమ వేదములు శాక్త షడాగమములు పీఠంగా కలగనటువంటి బిందువునందు అంకితమైన సుందరమైన స్వరూపంతో ఉన్నటువంటి అంబిక, నీకు నా నమస్కారాలు తల్లి. హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి గురు గుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి హిమగిరి తనయే
ఆ శర్వాది పరమ సాధక గుర్వాణీతాయ కామపీఠజుషే సర్వాకృతయే సోణిమగర్వాయ సమర్ప్యతే హృదయం. పరమశివుడు మొదలైన గురువులతో పరంపరాగతంగా ఎంతో విశేషంగా స్తుతించబడినటువంటి శ్రీ విద్యాస్వరూపిణి అయిన సర్వస్వరూపిణి, సర్వశక్తిమయి, సర్వదయామయి, సర్వకరుణామయి అయినటువంటి కామాక్షమ్మ, ఎరుపుదనం యొక్క పరాకాష్ఠే తల్లి నువ్వు. అట్టి తల్లి కంచిలో కామపీఠంలో విలసిల్లుతోంది. ఆమెకు నా హృదయం సమర్పించబడుతోంది. సమయా సాంధ్యమయూఖై సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ఉమయా కాంచీరతయా నమయా లభ్యేత కిన్ను తాదాత్మ్యం. సంధ్య వెలుగులతో సమానమైన కాంతితో సమబుద్ధి గల సాధకునితో ఎల్లప్పుడూ పరిశీలించబడుతున్న, ఎల్లప్పుడూ స్తుతించబడుతున్న తల్లి, ప్రణవరూపిణి అయిన ఉమా, కాంచీనగరంలో కామాక్షీదేవిగా నన్ను అనుగ్రహించడానికి విచ్చేశావా తల్లి? అమ్మ దయ ఉంటే అన్నీ పొందగలము అనేటువంటి ఆశను శ్రీ మూక కవి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. అంటే అమ్మ కరుణ గలిగితే సారూప్య, సామీప్య, సాలోక్య మోక్షాలను మరియు విశేషమైనటువంటి తురీయమైన సాయుధ్య స్థితిని మనము పొందగలమని కవి యొక్క భావం. జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షీ బంధో యది భవతి పునః సింధోరంభస్సు సంభ్రమీతి శిలా. నీ పాద పూజ చేసి ఆనంద తరంగాలలో తేలుతున్నటువంటి ప్రాణిని ఈ సంసార బంధాలన్నీ, ఈ సంసార బాధలు బాధించవు. సాధకుడు సంసారబద్ధుడవునంట. అయితే ఈ సంసార సాగరంలో మనమంతా ఉన్నా కూడా ఆ తల్లి కరుణ ఉంటే అవన్నీ కూడాట సముద్ర జలాలలో రాళ్లు తేలియాడినట్టు అవుతాయిట. అంటే అటువంటి అసంభవ విషయం రాళ్లు తేలియాడటం అనేది ఎంత అసంభవమో మన కష్టాలు కూడా అలాగే ఉంటాయి. అంటే నిరంతరం ఆ తల్లి యొక్క కరుణను గనక మనం పొందగలిగితే, అశేషమైనటువంటి ఆ అమ్మ అనుగ్రహాన్ని గనక మనం పొందగలిగితే అదే ముక్తికి హేతువు అనేటువంటి అంశాన్ని శ్రీ మూక కవి మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. భగవద్భక్తులారా, ఆ తల్లి కరుణను పొందటానికి అందరం కూడా కృషి చేద్దాం. శ్రీ శంకరాచార్యుల వారు శ్రీ కంచి కామాక్షిని ఆరాధిస్తూ షడాధార పంకేరుహాంతర్విరాజ సుషుమ్నాంతరాలేతి తేజోల్లసంతి సుధామండలం ద్రావయంతి పిబంతి సుధామూర్తిమీడే చిదానంద రూపం. ఆ తల్లిని శ్రీ శంకరాచార్యుల వారు ఆరాధించినటువంటి విశేషమైనటువంటి ఆ శ్లోకాన్ని పారాయణ చేసే అదృష్టం మనందరికీ కలిగింది. భగవద్భక్తులారా, మానవ జన్మ ఆ తల్లి మనకు ఎందుకు అనుగ్రహించారంటే మోక్షాపేక్షతో, విశేషమైనటువంటి క్రమశిక్షణాబద్ధమైనటువంటి ధర్మ నిరతితో, సత్య భాషణంతో, ఇంద్రియ నిగ్రహంతో సదా ఆ తల్లిని స్మరిస్తూ తరించి తల్లి యొక్క కరుణను పొందమని ఆవిడ యొక్క ఆదేశం. సత్సంగం ద్వారా ఆ కార్యక్రమాన్ని మనం నిరంతరాయంగా, నిర్విరామంగా, అప్రమేయంగా చేసుకోగలిగిన శక్తి ఆ తల్లి మనందరికీ అనుగ్రహిస్తున్నందుకు ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఓం శ్రీ కామాక్షయ నమః. శ్రీ మూక పంచశతిలోని తరువాయి శ్లోకాలన్నీ తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు ఈ భాగంలో చెప్పబడినటువంటి శ్లోకాలను అందరూ కూడా పారాయణ చేసి ఆరాధించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.
హర హర శంకర శివ శివ శంకర 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 హర హర శంకర శివ శివ శంకర. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జై రామ్ జై